Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents, I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి తెలంగాణ బీ ఫార్మసీ ఫార్మ్ డి బీఆర్క్ చేసే స్టూడెంట్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మంచి కాలేజీలల్లో 10 to 15% ఫీజు పెరిగింది. ఫీజు అనేది పెంచారనమాట గవర్నమెంట్ పర్మిషన్ తోటే. ఇది చాలా అన్యాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫీజు తగ్గించి ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయాలి, మిడిల్ క్లాస్ పీపుల్కి సహాయం చేయాలని అనుకోవాలి గవర్నమెంట్. కానీ ఇక్కడ ఫీజెస్ పెంచుతున్నాయి. దానివల్ల ప్లేస్మెంట్స్ పెరుగుతున్నాయి, ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్ ఫెసిలిటీస్ పెంచారు. అందుకే మేము ఫీజు పెంచాలని అడుగుతున్నామని కాలేజ్ వాళ్ళు, పెంచుతున్నామని గవర్నమెంట్ అనాలి కదా. అలా ఏం లేదు. 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో ఫెసిలిటీస్ ఇప్పుడు అలానే ఉన్నాయి, బట్ ఫీజెస్ మాత్రం పెరిగాయి. ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఓకే, నేను మా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఫీజెస్, ఎలా పెరిగాయో చెప్తాను చూడండి. బీ ఫార్మసీ బైపీసీ స్టూడెంట్స్ మేజర్గా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఛాన్స్ ఉంటుంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఓకే, బీఆర్క్. అయితే బీ ఫార్మసీ మనకు 120 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. ఎంత పెంచారు, గరిష్ట ఫీజు ఎంత అంటే 1,21,000 చేశారనమాట. ఫార్మ్ డి వచ్చేసి 79 కాలేజీలు ఉన్నాయి, గరిష్ట ఫీజు 1,37,500. అంటే మీరు ఆ కాలేజీలో కొంచెం మంచి కాలేజీలో చదవాలంటే మీకు అంత ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ బీఆర్క్ వచ్చేసి 1,32,000 గరిష్ట ఫీజు. తక్కువ ఫీజు ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను వాటి గురించి. GO10 విడుదల చేశారు. ఇది ఫిక్స్ అనమాట. ఇప్పుడు ఈ ఫీజెసే అప్లికబుల్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ 10 to 15% ఇంక్రీజ్ చేశారు టోటల్గా కంపేర్ విత్ లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే. సో బీ ఫార్మసీ, ఫార్మ్ డీని తక్కువ అంచనా వేయకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. బైపీసీ స్టూడెంట్స్ అయితే MBBS మిస్ అయినా, BDS మిస్ అయినా, కొద్దిమంది లాస్ట్ ఇయర్ MBBS నార్మల్ కాలేజీలో వస్తుంది, నార్మల్ ప్రైవేట్ కాలేజీలో వస్తుంది. ఆ పేరెంట్ ఎంక్వైరీ చేసుకొని ఎందుకు సార్ ఇక్కడ MBBS నార్మల్ కాలేజీలో చేయడం కన్నా నేను బీ ఫార్మసీ అని చెప్పేసి బీ ఫార్మసీ సైడ్ వెళ్ళారు. ఫార్మ్ డీలో జాయిన్ అయ్యారు కొద్దిమంది స్టూడెంట్స్. అందరూ ఏమనుకుంటారంటే అరే MBBS వదిలిపెట్టి ఫార్మ్ డీకి ఎందుకు వస్తారు, బీ ఫార్మసీకి ఎందుకు వస్తారని అనుకుంటారు కదా. అలా ఏముండో, చాలా బాగుంటుంది ఫ్యూచర్, వెల్ సెటిల్ కావచ్చు, నో డౌట్. ఇది మీకు కావాలంటే దీని గురించి నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఎలా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్, మీరు ఫినాన్షియల్గా ఎలా స్టేబుల్ కావచ్చు. ఇక్కడ మనకు బీ ఫార్మసీ గరిష్ట ఫీజు 1,21,000 అని చెప్తున్నారు కదా. రాష్ట్రంలో బీ ఫార్మసీకి గరిష్టంగా 1,21,000 ఫార్మ్ డీకి 1,37,500, బీఆర్కి 1,32,000 నిర్ణయించారు. ఈ GO10 ద్వారా నిర్ణయించారనమాట. అయితే బీ ఫార్మసీలో గత రుసుములతో పోలిస్తే 10 నుంచి 15% పెరిగాయి. గతంలో 3 కళాశాలలో మాత్రమే ₹1,00,000 ఫీజు ఉండే యాక్చువల్గా. ఈసారి ఆ సంఖ్య 6కు చేరింది. అంటే మీరు ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే అంత ఫీజు ఎక్కువ పే చేయాల్సిందే అనమాట. నెక్స్ట్ రాష్ట్రంలో 120 బీ ఫార్మసీ కాలేజీలు ఉండగా 103 కాలేజీల్లో 50,000 పైననే ఉంది. 50,000 పైననే ఉందన్నమాట. ఏది 103 కాలేజీలో. 17 కళాశాలల్లో మాత్రమే 45,000 నుంచి 49,500 మధ్య ఉండటం గమనార్హం. ఓకే, నెక్స్ట్ ఫార్మాడీలో గరిష్టంగా ₹1,25,000 ఉండగా ఈసారి గతంలో 1,25,000 ఉంటే ఈసారి 1,37,500 చేశారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 79 ఫార్మాడీ కాలేజీలు ఉండగా ఆ కోర్సుకి కనిష్ట ఫీజు 68,000గా ఉంది. మొత్తం 13 ఫార్మ్ డీ కళాశాలల్లో ₹1,00,000 పైననే ఉంది. బీఆర్క్ 8 కాలేజీలు ఉండగా అందులో అశోక కళాశాలలో మాత్రమే 1,32,000 ఉంది. సో ఇక్కడ ₹1,00,000 ఆ పైన ఎన్ని కాలేజీలు, 1,00,000 పైన ఫీజు ఉన్న కాలేజీలు ఏంటో నేను చెప్తాను. ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది. చాలామందికి బీ ఫార్మసీ ఏ కాలేజ్ చేయాలి సార్, ఫార్మ్ డి ఏ కాలేజ్ చేయాలి, జనరల్గా MBBS గురించి ఐడియా ఉంటుంది, BDS గురించి ఐడియా ఉంటుంది. బీటెక్ స్టూడెంట్స్కి అయితే ఈ టాప్ CBIT, VNR ఇవి ఐడియా ఉంటుంది. కానీ ఈ కాలేజెస్ ఏమేమి ఉంటాయి అనేది కూడా ఐడియా ఉండదు. అందుకని చెప్తున్నాను. తర్వాత ఒక ఫుల్ వీడియో కూడా చేస్తాను. బీ ఫార్మసీ వచ్చేసి గురునానక్ టెక్నికల్ క్యాంపస్లో 1,21,000 ఉంది, CMRలో 1,10,000, విష్ణు ఇన్స్టిట్యూట్లో 1,06,400, సుల్తాన్ ఉలూంలో 1,05,800, పుల్లారెడ్డిలో 1,02,600, గీతాంజలిలో 1,08,000, SN వనితా మహావిద్యాలయాలో ₹1,00,000 ఫీజు ఉందన్నమాట. ఇది బీ ఫార్మసీకి సంబంధించిన ఫీజెస్. నెక్స్ట్ ఫార్మ్ డి గురించి. ఫార్మ్ డి వచ్చేసి గీతాంజలిలో 1,37,500, గురునానక్లో 1,37,500, శ్రీదత్త 1,26,500, శ్రీ ఇందులో 1,10,000, మల్లారెడ్డిలో 1,10,000, సెయింట్ పీటర్స్లో 1,10,000, సుల్తాన్ ఉలూంలో 1,10,000, SN వనితా మహావిద్యాలయంలో 1,08,000, సెయింట్ పాల్స్లో 1,08,000,
తాళ్ళ పద్మావతి 1,08,000, భరత్ 1,07,000, మల్లారెడ్డి ఫార్మసీలో 1,02,600, సిఎంఆర్ఎల్ ₹1,00,000 ఫీజు ఉందన్నమాట. ఇలా ఉన్నాయి ఫీజెస్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కొంచెం అలర్ట్గా ఉండండి ఈ ఫీజు విషయంలో. ఇది ట్యూషన్ ఫీజు అనమాట. అంటే మీకు సీట్ వచ్చింది అంటే ఓకే, మీ ర్యాంక్కి కన్వీనర్ కోటా కింద మీరు ఈ ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది ఫిక్స్డ్గా. నెక్స్ట్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి చాలా బాగుంటుంది ఫ్యూచర్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కావాలంటే మీరు ఏదైనా ఒక హాస్పిటల్లో ఫార్మ్ డి చేసిన వాళ్ళు, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడగండి. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఎంబీబీఎస్, ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా లీస్ట్ నార్మల్ కాలేజీలు వచ్చినా వీటిలో జాయిన్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా సైడ్ అయితే వెళ్ళకండి. నార్మల్ లీస్ట్ ఫెసిలిటీ ఉన్న కాలేజీకి మీరు లక్షలు కట్టి అక్కడ కోర్సు సరిగ్గా కంప్లీట్ చేయక, మీకు ఫుల్ నాలెడ్జ్ రాక చాలా ఇబ్బంది పడతారు తర్వాత. ఓకేనా. తెలంగాణలో నేను చెప్తున్నా క్లియర్గా 450 to 500. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 410 వరకు, 415, 406 వరకు ఉన్న మనకు సీట్ వచ్చింది ఎంబీబీఎస్ సీట్ ఓసీ. ఇక్కడ 450 అని పెట్టుకొని టార్గెట్, 450 to 500 పెట్టుకున్న ఏదో కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ అయితే వస్తుంది. సో మేనేజ్మెంట్ కోటా సైడ్ అయితే వెళ్ళకండి మై డియర్ స్టూడెంట్స్. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీకు అవేర్నెస్ ఇవ్వాల్సిన వీడియోస్ అన్నీ నేను చేస్తాను క్లియర్గా. అండ్ ఎంబీబీఎస్ నీట్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్ టాపిక్స్ కూడా నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అవి ఆల్రెడీ నోట్స్ పర్ఫెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది, జస్ట్ వీడియో అప్లోడ్ చేయడమే ఉంది, అది చేస్తాను. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు కౌన్సిలింగ్ అయిపోయి ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, తర్వాత నీట్ రాసినా, ఎప్సెట్ రాసినా, ఏ ఎంట్రన్స్ రాసినా, యూజీఈటీ ఏ ఎంట్రన్స్ రాసినా సరే, సియూఈటీ ఏ ఎంట్రన్స్ రాసినా దాని యొక్క కౌన్సిలింగ్ ద్వారా మీకు కాలేజీలో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు అర్థమయ్యేలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి ఫీజు ఏం తీసుకోదు. లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్కి మన ఛానల్కి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.